రెహమాన్ డకాయిట్ అంత్యక్రియల్లో అతను ఆరాధించే జనాలు పైనుంచి పూల వర్షం కురిపిస్తుంటారు. రెహమాన్ దయలేని క్రిమినల్ మరియు జిహాదీ కొలాబరేటర్ అయినప్పటికీ వారి దృష్టిలో అతను వారికి స్వాతంత్రం తీసుకురాగలిగే వ్యక్తి, ఎప్పుడూ కాపాడే తోటి బలుజుగా కనిపిస్తాడు. సాధారణంగా పూలు ఒక హీరోపై పడాలి, కానీ అవి ఎన్నో అమాయకుల ప్రాణాలు తీసిన హింసాత్మకుడిపై పడుతున్నాయని హంజాకు మాత్రమే తెలుసు. ఎర్ర గులాబీలు సాధారణంగా త్యాగం చేసిన వ్యక్తిని గౌరవించడానికి ఉపయోగిస్తారు. బట్ హియర్ ద రెడ్ రోజెస్ సింబలైజ్ బ్లైండ్ లవ్. ఎరుపు రంగును ఉపయోగించడం ద్వారా ప్రజలు ప్రమాదకరమైన రెహమాన్ జీవితాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దర్శకుడు చూపిస్తున్నాడు. సరైన మాటల ముసుగులో దాచితే రక్తపాతం కూడా వీరగాథగా మారిపోతుంది. రెహమాన్ చేసిన హింసను తమ సమాజం కోసం చేసిన త్యాగంగా వీరంతా భావిస్తున్నారు. అదే ఈ కథలో అత్యంత ప్రమాదకరమైనది. హింసను కూడా ఒక పవిత్రమైన కారణంగా చూపిస్తే ప్రజలు దాన్ని ఎంత ఉన్నతంగా భావించబడేలా సులభంగా ప్రభావితం చేయబడతారో వారిని చూసిన హంజాకు అర్థమవుతుంది. రెహమాన్ చంపడం ద్వారా అతను అనుకోకుండా లయర్ ప్రజల కళ్ళల్లో ఒక ఉగ్రవాదిని అమరవీరుడిగా మార్చేశాడు. లయర్ ప్రజల్లో మరో రెహమాన్ లా మాటలతో మభ్యపెడుతూ బ్రతకాల్సిందే అని అతనికి అర్థమవుతుంది. రేపు ఒక రోజు తాను కూడా చితిపై పడుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ రోజు ఇదే ప్రజలు తన చితిపై కూడా పూలు కురిపిస్తే తాను చేసిన పనులు విజయవంతమయ్యాయని అర్థం. ఒక విధంగా చూస్తే ఆ పూల వర్షం కేవలం చనిపోయిన రెహమాన్ కోసం మాత్రమే కాదు, ఇకపై లయర్ ప్రజల కళ్ళల్లో మరో రెహమాన్ లా జీవించడానికి ప్రారంభమైన హంజా ప్రయాణానికి జరిగిన పట్టాభిషేకం కూడా. ఆ పూల వర్షం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. రెహమాన్ కథ ముగిసిన చోటే హంజా కథ ప్రారంభమైన క్షణం.